శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఉండ్రాళ్ళ తద్ది నోము వ్రత కథ ఏమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కథ ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సౌభాగ్యం కోసం, పెళ్లి కాని యువతులు శీఘ్ర వివాహం కోసం చేసే నోమే ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము. ఈ నోమును మోదక తృతీయ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. భాద్రపదంలో పౌర్ణమి వెళ్ళిన 3వ రోజున బహుళ తదియ నాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించారని పురాణ కథనం. నా ప్రీవియస్ వీడియోలో ఉండ్రాళ్ళ తద్ది నోము పూర్తి పూజా విధానాన్ని వివరించానండి. మీకేమైనా సందేహాలుంటే ఆ పూజా విధానం వీడియో చూసేయండి. నోము పూర్తయిన తర్వాత అక్షింతలు చేతిలో తీసుకొని ఈ వ్రత కథను తప్పక చదువుకోవాలి. చదవలేని వారు విన్నా సరిపోతుంది. కథలోకి వెళ్దాం. పూర్వం ఒక రాజుకు 7 భార్యలున్నప్పటికీ అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి ఉండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి 7 భార్యలు ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి రాజుతో, నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడం వల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే ఉండ్రాళ్ళ తద్ది నోమును, అవసరమైన సరుకులను నా కోసం ఏర్పాటు చేయమని అడిగింది. ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమె కోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో తయారు చేసుకున్న ఉండ్రాళ్ళను చేసి నైవేద్యం పెట్టింది. 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యశ్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడానికి 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా సద్గతిని పొందిందని వ్రతకథ. ఇక్కడితో వ్రతకథ అనేది సమాప్తమైంది. ఇప్పుడు చేతిలో ఉన్న అక్షింతలను తీసుకొని తలపైన ధరించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే ఈ నోము సమాప్తమైనట్లు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.